అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్వేతపత్రాలు అనేటువంటి ఒక కాకమ్మ కథలు పెట్టి తమ హామీల అమలు నుంచి తప్పించుకోవడం, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలే, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలే మాట్లాడింది. దొరకవట్లే నేను ఒక్కొక్క పేజీలో ఉన్న అబద్ధాలను తీసి చదువుతుంటే ఒక్కడన్నా మళ్ళీ లేస్తే ఒట్టు అది ఇచ్చిపెట్టి నన్ను దిట్టుడు పెట్టిరు. అరే ఈ పేజీలో అబద్ధం ఉన్నది, ఈ పేజీలో తప్పున్నది, ఈ పేజీలో తప్పున్నదని ఒకటొకటి దొరకబట్టి చదువుతుంటే ఒక్కడన్నా దాని మీద మాట్లాడతలేడు. నన్ను దిట్టుడు పెట్టిరు. కేసీఆర్ సార్ను దిట్టుడు పెట్టిరు. తిట్టుడు కాదు కదా, మీరు గవర్నమెంట్ లో ఉండి ఒక అసెంబ్లీకి ఇచ్చిన పుస్తకంలోనే తప్పుల తడకగా ఉంటే, అబద్ధాలు ఉంటే మీరు పాలన ఏం చేస్తారు? ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో అబద్ధాలే, ఇలా గవర్నమెంట్ లోకి వచ్చినాక కూడా అబద్ధాలు తప్ప నిజాయితీ లేదు. నిజంగా ఈ ప్రభుత్వానికి హామీలు అమలు చేసే నిబద్ధత లేదు. అబద్ధాలు తప్ప నిబద్ధత లేని గవర్నమెంట్ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఈ విషయాలను మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం. నాకు నమ్మకం ఉన్నదే, జర టైం పట్టుండొచ్చు. మీరు రేపు మీ సర్పంచ్ ఎలక్షనో, కౌన్సిలర్ ఎలక్షనో, జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చే వరకు ఇంకో 6 నెలలో ఏడాదో పడుతుంది. అప్పటికైతే మిమ్మల్ని దొరకబట్టి ఏడుందని టీఆర్ఎస్ వాళ్ళని చెప్పి జనం వరుస పెట్టి మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. జర చూస్తున్నారు పబ్లిక్ 3 నెలలు అయింది కదా, ఇంకేమైనా చేయకపోతాడా, ఏమన్నా కాకపోతా అన్నట్టున్నది. చర్చ స్టార్ట్ అయింది. అయ్యో పడకపోయా అని కడుపులు అనుకుంటున్నారు కానీ ఇంకా షురు కాలే. జర్ర ఒక 6 నెలలు ఏడాది అయితేనా బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏందో అన్ని అర్థమైతాయి. నిజంగా ఇందాక అంజనే చెప్పిండు, మా ఒక మిత్రుడు మాట్లాడుతూ పంచాయత్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేయలేన్నాడు మా రెడ్డి సాబ్. నిజమే, మనం ఏమైందంటే మన కేసీఆర్ అన్ని రూల్ అన్నాడు, అంత పద్ధతి అన్నాడు. ఇప్పుడు మేము నేర్చుకోవాల్సి వస్తుంది. వానికి రూల్ లేదు, ఏమి లేదు, అంత బుల్డోసే ఎటువంటి అంటే వాళ్ళు ఇవాళ మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, మన సర్పంచులను ఇబ్బంది పెట్టడం, మన నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ఎన్నడూ ఆ పని చేయాలి. తెలంగాణలో బాగు చేయాలనే ఆలోచన చేసింది కేసీఆర్. మనం ఎక్కినాడు ఏంటే పరిస్థితి, అసలు 5-6 గంటల కరెంటు రైతులకు రాకపోవు, ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తాగడానికి మంచినీళ్లు దొరకకపోవు. ఇటువంటి తెలంగాణను కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చి, ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చి, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకం తెచ్చి, ఓట్ల ముందు చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెచ్చి ఇలా ప్రజలకేం కావాలో చేసే ప్రయత్నం చేసినాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా కళ్యాణ లక్ష్మి? లేకుండా చేసినాం. రైతు బంధు ఇస్తామని ఓట్ల ముందు చెప్పినామా? చెప్పకుండా మనం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తెచ్చినాం. కానీ మనమేమో చెప్పని చేసినాం, వాడేమో చెప్పింది చేయని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.